తలలు వంచండి. ఈ శుక్రవారం ఉదయకాల సమయంలో ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. కృపగల మా దేవ, నీకే స్తోత్రం. కృపచేత మమ్మల్ని పిలిచినటువంటి మా దేవ, మీకే మహిమ. అబ్రహాము దేవ, మీకే స్తోత్రం. ఇస్సాకు దేవ, మీకే మహిమ. యాకోబు దేవా, మీకే ఘనత. యెషూరను దేవా, మీకే స్తోత్రం. ఇజ్రాయేలీలైనటువంటి దేవా, మీకే స్తోత్రం. ఏలియా దేవా, మీకే మహిమ. దావీదు దేవా, మీకే స్తోత్రం. దానియేలు యొక్క దేవా, మీకే మహిమ. షద్రక్, మెషక్, అబేద్నెగోను వారి దేవా, మీకే స్తోత్రం. తండ్రి అయినటువంటి నా దేవా, మీకే స్తోత్రం. మా పితరుల దేవా, మీకే మహిమ. నా పితరుల దేవా, నీకే స్తోత్రం. కొండలకు దేవా, మీకే మహిమ. లోయల యొక్క దేవా, మీకే స్తోత్రం. సర్వలోకమునకు దేవా, మీకే స్తోత్రం. సర్వాధికారి అయినటువంటి మా దేవా, మీకే స్తోత్రం. లోకమందున్న సకల రాజ్యములకు దేవా, మీకే మహిమ. పరలోకమునకు భూలోకమునకు దేవా, మీకే స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమగలటన్ మా తండ్రి, మహిమగల మహారాజా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ నాయన. ఉదయకాల తండ్రి, ఇంకా నేను రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటును భద్రపరిచిన ఆయన ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి, మా అపరాధముల చేతను, మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధాన పరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేశారు తండ్రి. మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. పరిశుద్ధుడ, ప్రేమగలట మా తండ్రి, నేను సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన మీకు విరోధముగా మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నేను ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి, మీరు లేఖనాలలో సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన వారి పాపములను, వారి అక్రమలను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకుని ప్రభు సెలవిచ్చుచున్నాడని హెబ్రీ 10:17 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన మా పాపములన్నీ మన్నించమని అర్థిస్తున్నాం తండ్రి. మా పాపములన్నింటినీ కడిగి పవిత్రపరచమని అడుగుతున్నాం నాయన. ఈ సోపుతో మా పాపలను కడిగి వేయమని అడుగుతున్నాం తండ్రి. హిమము కంటే తెల్లగా తండ్రి మమ్మల్ని కడిగి వేయమని అడిగి వేడుకుంటున్నామయ్యా. అయా తండ్రి, ఇదిగో నాయన నువ్వు క్షమించడానికి సిద్ధమైన మనస్సు గల దేవుడవు తండ్రి. నాయన నీకు మొర్రపెట్టు, నిజముగా నీకు మొర్రపెట్టి వారికి నాయన సమీపంగా ఉన్నది దేవుడు అని సెలవిచ్చున్నావు కదా. ఇదిగో తండ్రి నాయన ఈ శుక్రవారం ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. ఇదిగో నాయన బీదలైనటువంటి నీ బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన బిడ్డలకు నాయన అనుదిన ఆహార విషయంలో, ప్రతి విషయంలో మీరు తోడై ఉండమని అడుగుతున్నామయ్యా. అయా చిన్నపిల్లలకు తండ్రి నాయన మీ సన్నిధి తోడించమని అడుగుతున్నాము నాయన. చిన్నపిల్లలకి నాయన అగో నాయన వారి దూతలు మీ వైపు ఎల్లప్పుడూ చూచున్నారని లేఖనం సెలవిచ్చున్నది కదా నాయన. చిన్నపిల్లలని తండ్రి మీ సన్నిధిలో మీ దారెక్కల చాటున భద్రపరచండి నాయన. దుష్టుని ముట్టుకున్నట్లు సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి నాయన గర్భిణీ స్త్రీలను కూడా తండ్రి మీ సన్నిధిలో సుఖప్రసవం వారికి దాయిచ్చేయమని వేడుకుంటున్నాం నాయన. ఇక నేను అనాథలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అనుదిన ఆహార విషయంలో, అనుదిన అవసర విషయంలో కూడా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నాయన. ఇగో తండ్రి నాయన వారికి అనాథ బిడ్డలకు తండ్రి నేనేనని సెలవిచ్చున్నావు కదా తండ్రి. నీ కృప చూపించండి అయ్యా తండ్రి. ఇగో వృద్ధులకు తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన. ఇగో తండ్రి వృద్ధాప్యం వలన తండ్రి అనేకులు తండ్రి ఇదిగో నాయన ఇగో నేను అనేక శ్రమల్లో, శరీర బాధలు, అనారోగ్య బాధల్లో ఉన్నటువంటి వృద్ధులందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన సహాయం చేయండి తండ్రి. ఇక నేను మీ చిత్తానుసారముగా తండ్రి వారి బ్రతుకున్నట్లు సహాయం చేయండి నాయన. మీరున్న లోకానికి రావడానికి కావాల్సిన కృప వృద్ధులకు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. ఇక మరి ముఖ్యంగా తండ్రి రోగంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని నాయన, హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన సహాయం దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి, సార్వత్రిక సంఘము కొరకు తండ్రి ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇక నేను కృప చూపించాను నాయన. సంఘములో తండ్రి ఐక్యత దాయిచ్చండి ఆయన. ఇక నేను సంఘంలో ఉన్న ప్రతి దినము, ప్రతి ఉదయ సాయంకాలంలో తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు కూడా తండ్రి ఉదయ సాయంకాలంలో తండ్రి మీ సన్నిధిలో నేను కుటుంబాలతో పాటు మోకరిల్లి ప్రార్థన చేయుటకు నాయన మీ కృపా కాపుదల దాయిచ్చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నేను సంఘమునకు రాకుండా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఇక నేను పాపానికి నాయన దగ్గరైపోయి తప్పిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన వారికి జ్ఞాన హృదయము
దాయిచ్చండి నాయన. ఇదిగో తండ్రి, క్షణకాలమైన నీ శరీర సుఖాలలో పడిపోకూడదు. మేము అనంతకాలమైనటువంటి నిత్య జీవం కొరకు మేము ఎదురు చూడాలని అబ్రహాం ఏ విధముగా అయితే తండ్రి పైనున్న వాటిని వెతికాడు నాయన, ఇక అట్టి రీతిగా తండ్రి అబ్రహాం పిల్లల వలె మేము నాయన యోగ్యులమై ఉండునట్లుగా తండ్రి పైనున్న వాటిలో వెతుకున్నట్లనైనా జ్ఞాన హృదయం తప్పైన బిడ్డలకు అందరికీ దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా పాపంలో పడిపోతున్నటువంటి బిడ్డలను కూడా ఒక్కమారు జ్ఞాపకం చేసుకున్నాయా. సులువుగా చిక్కులు పెట్టే పాపంలోనే కానీ తండ్రి నేత్రాశలో కానీ జీవపడంబంలో కానీ తండ్రి ఇదిగో తండ్రి నాయన మొబైల్లోనైనా షార్ట్స్లు చూడడంలోనే కానీ అనేక విషయంలో సమయాన్ని తండ్రి వృధా చేస్తున్నటువంటి బిడ్డలే కానీ నేను ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుని జ్ఞాన హృదయం దాయిచ్చండి అయినా, మీ చిత్తానుసారంగా నడిచినట్లనైనా మీ కృపా కాపుదలు అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని వారికి దాయి చేయమని తండ్రి ఇదిగోనండి మీరే వారితో మాట్లాడి తండ్రి ఆ పాపపు నుండి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి భార్యాభర్తలను తండ్రి వారి బంధం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను నాయన అబ్బా ఆ కుటుంబాలలో తండ్రి నేను సాతానుడు ఏలకుంటున్నట్లు నేను మీ కృప కాపుదల దాయిచ్చండి ఆయన తండ్రి ఇదిగో అనేక కుటుంబాలు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయనైనా అటువంటి కుటుంబాలలో శాంతిని సమాధానం రక్షణ దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. మీ కృప కాపుదల దాయిచ్చేయమని అడుగుచున్నాం తండ్రి. నానే ఉదయకాల సమయంలో డ్యూటీలకి ఆఫీసులకి వెళ్ళిచున్నటువంటి ఎందరో బిడ్డలకి అందరికీ కూడా తండ్రి నాయన ఇదిగో తండ్రి వారి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకు కూడా నాయన మీ సహాయము మీ కృప అనుగ్రహించండి నాయన. ఈయన మీ దేరెక్కల చాటున భద్రపరచండి తండ్రి. వారి రాకపోకల్లో మీరు తోడయండి నాయన. ఇక డ్యూటీలకి ఆఫీస్కి వెళ్తున్నటువంటి బిడ్డలకి తండ్రి వారి పని పట్టులో మీరు తోడయండి. సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను విద్యార్థులు కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయినా. ఇక నేను వారి స్కూల్కి కాలేజీలకు వెళ్తుండగా తండ్రి వారి రాకపోకలలో మీరు తోడయండి. క్షేమకరంగా తండ్రి వారు చదువుకున్న చదువులలో తండ్రి మీరు తోడయండి నాయన. వారికి సహాయం చేయమని వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా పనిపాట్లకు వెళ్తున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో నాయన ఇక నేను దీవించి ఆశీర్వదించమని తండ్రి మరి ఒక సంవత్సరం వారికి నూతన సంవత్సరం జీవ కిరీటాన్ని మీరు దయచేసిన విధానాన్ని బట్టి మీకే వేలాది గుర్తుందాసు చెల్లిస్తున్న పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను సేవకుల కుటుంబాల కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన వేడుకుంటున్నామయ్యా. సహాయం చేయండి నాయన. వారి కుటుంబాలలో పరిచయం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అగో తండ్రి మీ సన్నిధిలో తండ్రి నాయన మీ సన్నిధిలో మేమందరము నిత్య జీవం కొరకు తండ్రి ఇగో నాయన మేమందరము సిద్ధపాటు కలిగి మేము జీవించినట్లు మా అందరికీ జ్ఞాన హృదయము దయచేయమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా నాయన సువార్తకు లోబడలేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలకి అందరికీ జ్ఞాన హృదయం దాయిచ్చండి నాయన. బండలాంటి రాత హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. నేను మీ మీదను మా మీదను తిరుగుబాటు చేయొచ్చు నాయన. సోషల్ మీడియాలోని కానీ సువార్త ప్రకటన చేయొచ్చుండగా మా మీద తిరుగుబాటు చేస్తున్నట్టు ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. వారు ఎరుగు చేసిన పాపంలో మండించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నామయ్యా. ఇగో తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధిలో జ్ఞాన హృదయం వారికి దయచేసి నాయన నీవే నిజమైన దేవుడు అని వారు గుర్తున్నట్లు తండ్రి వారి మనోనేతాలు వెలిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. బుద్ధిగల కన్యకల వెళ్ళి మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి మీరున్న లోకానికి రావడానికి నాయన పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసినటువంటి నాయన బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని, ఓర్పును, సహనమును, వివేకమును తండ్రి మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. మేము మనుష్యులందరితో సమాధానముగా ఉండినట్లు నాయన మా నాలుకలను కాచుకొని తండ్రి మీకు మహిమగా ఉండే బిడ్డలుగా ఉండినట్లు తండ్రి ఇకనైనా మనైనా మేము తండ్రి నాయన బుద్ధిమంతులను పోలి నడుచుకున్న రీతిగా తండ్రి మాకు నాయన జ్ఞాన హృదయం దయచేయండి నాయన. మీ దయారెక్కల చట్టం భద్రపరచమని అడుగుచున్నామయ్యా. మీ కృప కాపుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి కృపగల మహారాజా తండ్రి ఎందరో అప్పుల బాధలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన వారి సమస్యల నుంచి విడిపించండి తండ్రి. అనేకల శోధనలో ఉన్నారు నాయన. శోధన జయించడానికి కావలసిన శక్తిని దయచేయండి నాయన. శోధన తప్పించుకోవడానికి కావలసిన మార్గాన్ని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నాయన అనేక మంది నాయన దొంగలు నాయన త్రాగుబోతులు వ్యసన పరులు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ విడిపించండి నాయన. వారికి మారు మనసును దయచేయండి నాయన. మీ చిత్తానుసారమైన బ్రతుకులు బ్రతుకున్నట్లు నాయన వారికి జ్ఞాన హృదయం దయచేయమని తండ్రి వారికి మారు మనసును దయచేయమని వేడుకుంటున్నామయ్యా. యేసయ్యా మీకే స్తోత్రం నాయన. పరిశుద్ధుడా మీకే స్తోత్రం నాయన. ఇక దయగల మహారాజా నీకే స్తోత్రం. ఇదిగో తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన. ఇగో నాయన మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకుని నాయన. ప్రతి ఒక్క బిడ్డకి నాయన ఇదిగో తండ్రి నాయన సువార్త జ్ఞానం అందినట్లు సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్క
ఒక్కరికి సువార్త నాయన వారి హృదయాలలో వెలుగొంగినట్లు సహాయం చేయనైనా బండలాంటి రాత్రి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు అనుగ్రహించండి తండ్రి. నేను ఈ ఉదయకాల సమయంలో నీవే నిజమైన దేవుడు అని నాయన, నీవే నిత్య దేవుడు అని గుర్తిరినట్లు తండ్రి వారి మనోనేతలు వెలిగించండి నాయన. సువార్త ప్రకటించడానికి కావాల్సిన సమయోచితమైన జ్ఞానము నాయన చెప్తున్న మాకును అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. ఇదిగో తండ్రి, ఇదిగో నాయన మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వలోక న్యాయ అధికారులనే కానీ ఇదిగో తండ్రి పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా ఇక నేను అధికారుల కొరకు మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించండి. అధికారులకు అందరికీ జ్ఞాన హృదయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన మీ చిత్తానుసారమైన బ్రతుకులు బ్రతుకున్నట్లు నాయన సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశమును తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారిని కానీ గ్రామాల్లో ఉన్నటువంటి వారిని కానీ రండి ప్రతి ఒక్కరికి తండ్రి నాయన, రైతులు, కూలీలు, ప్రతి ఉద్యోగస్తులు, స్త్రీలు, పురుషులు, నాయన చిన్నపిల్లలు ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి, మీ దయారెక్కల చాటును భద్రపరచమని, మీ కృపా కాపుదలు దయచేయమని, అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన వారికి ఆరోగ్యం దయచేయమని, వారి స్వస్థత దయచేయమని వేడుకుంటూ తండ్రి ఇదిగో నాయన ఇప్పుడు సమస్త ప్రార్థన నాయన ఇక నీ ప్రార్థన విడిచున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటును భద్రపరచమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించినైనా అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే నమ్ముటని ఎవరినైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, మహిమగల మహారాజా మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి